హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఇవి మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలైతే అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఇక 67 చోట్ల దారి మళ్లింపులు ఉంటాయని తెలిపారు. ఇక ప్రధాన శోభాయాత్ర మార్గాల్లో మాత్రం బుధవారం రాత్రి 10 వరకు ఇతర వాహనాలకు అనుమతి లేదని చెప్పారు. ఇక నగరంలో ట్రాఫిక్ రద్దీని కూడా తగ్గించడానికి ప్రజలు సహకరించాలని కూడా కోరారు. రైట్, ఇక ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభమైంది. అలాగే వినాయకుడి టస్కర్ కూడా కదులుతా ఉంది, ఆ వెహికల్ కూడా. అయితే దీనికి సంబంధించి అక్కడ ఎక్కడ ఉంది ఏంటి డీటెయిల్స్ అవన్నీ కూడా మనము మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఇప్పుడు గణేశుడి శోభాయాత్ర జరుగుతోంది. అయితే గణేశుడు ఎక్కడి వరకు కదిలాడు, ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు, అలాగే అక్కడ డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి కిందటే ఖైరతాబాద్ వినాయకుడు శోభయాత్ర మొదలైందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో అత్యధికంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని జరిగేటువంటి నిమజ్జనం ఏదైతే ఉందో అది ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం మాత్రమే చెప్పుకోవచ్చు. అయితే గణేష్ ఈ ఖైరతాబాద్ దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా ప్రభుత్వం మొదటి నుంచి కూడా చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఖైరతాబాద్ వినాయకుడు శోభయాత్ర ఖైరతాబాద్ వినాయకుడు శోభయాత్ర మొదలైనప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున బందోబస్తు పహారాలు, అంతేకాకుండా భారీ బందోబస్తు నడుమ ఈ నిమజ్జన కార్యక్రమం ర్యాలీ ఏదైతే ఉందో అది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి ఏ టైం అయినప్పుడు కూడా గణేష్ నిమజ్జనం ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగిన తర్వాతే ట్యాంక్ బండ్ దగ్గర ఓ పెద్ద కళ వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశము హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం ఏదైతే ఉందో తెలుగువారు ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దానికోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. దాదాపుగా 3000 మంది పోలీస్ పహారా అంతా కూడా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లనే అత్యధికంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు, అదేవిధంగా మెట్రో సర్వీసుల టైం పెంపుదల కావచ్చు, ఫీవర్ హాస్పిటల్ దగ్గర నుంచి ఏర్పాటు చేసినటువంటి మెట్రో సర్వీస్ బస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ అన్ని అధికారికంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేయడమే కాకుండా జాతీయ స్థాయి ఏదైతే బృందాలు ఉన్నాయో, భద్రతా దళాలు ఉన్నాయో వాటితో కూడా పూర్తి స్థాయిలో గణేష్ నిమజ్జనాలు జరిగే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడంతా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే నగరంలో ఉన్న పోలీస్ అంతా కూడా పూర్తి స్థాయిలో పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. మద్యం తాగి ఈ ప్రాంతానికి కూడా రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి ఏదైతే డీజే వాహనాలు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ కూడా నిమజ్జనం జరిగే ప్రాంతం క్రెయిన్ 4 నెంబర్ దగ్గర ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరగబోతోంది. అయితే మరికొన్ని విగ్రహాలు కూడా క్రెయిన్ 5 దగ్గర జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే గణేష్ నిమజ్జనంలో ప్రధాన అంశము ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కాబట్టి అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నారు. క్రెయిన్ 4 దగ్గర పెద్ద వినాయకుడి నిమజ్జనం ఉండబోతున్న పరిస్థితి ఉంది. అయితే గణేష్ శోభయాత్ర కొద్దిసేపటి కింద మొదలైంది, పూర్తి స్థాయిలో అది కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, అలాగే అక్కడికి సంబంధించి ఇప్పుడు మీరున్న దగ్గర కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయి, అంటే ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు, వైద్యానికి సంబంధించి కానీ లేకపోతే ఇటు సెక్యూరిటీ పర్పస్లో సీసీ కెమెరాల ఏర్పాటు కానీ ఇవన్నిటికి సంబంధించి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి అక్కడ?
అదే ఇక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. మనం ప్రధానంగా చూసినట్లయితే కనుక విజువల్స్లో చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి భద్రతా దళాలు ఎలా పర్యవేక్షిస్తున్నారు, అంతేకాకుండా ఒక బస్ ద్వారా సీసీ కెమెరాలు ఫుటేజ్ని పరిశీలించడానికి బస్సులో ఏర్పాటు చేసినటువంటి ఒక కమాండ్ కంట్రోల్ రూము, ఆ కంట్రోల్ రూమ్ ద్వారా పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని ఏర్పాట్లు, వస్తున్నటువంటి ప్రతి విగ్రహాన్ని కూడా పూర్తి నిమజ్జనం అయ్యేంత వరకు కూడా పర్యవేక్షణ, ఆ సీసీ కెమెరాల పర్యవేక్షణలో కొనసాగుతున్న నేపథ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా దీన్ని ఆ నిమజ్జనం చేయడానికి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేటప్పుడు ఏర్పాటు చేసినటువంటి రూటు, అదేవిధంగా తిరిగి వెళ్ళడానికి కూడా ఏర్పాటు చేసినటువంటి రూటు, ఈ రూట్లో కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండేందుకు ఇతర వాహనాలన్నింటినీ కూడా ఏది కూడా ఇతర వాహనాలు ఇటు రాకుండా అనుమతి లేకుండా కూడా అనుమతి నిరాకరించడం జరిగింది. కేవలం నిమజ్జనానికి వచ్చేటువంటి వాహనాలను మాత్రమే ఈ ప్రాంతంలోకి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. అయితే క్రెయిన్స్ ద్వారా నిమజ్జనానికి జరిగినంత క్రెయిన్స్ ద్వారా నిమజ్జనం జరుగుతున్న నేపథ్యంలో క్రెయిన్స్కి చుట్టుపక్కల కూడా జనాలు దగ్గరగా లేకుండా ఉండేందుకు కూడా పూర్తి స్థాయిలో తీసుకు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా దీనికి సంబంధించి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉంటారో జిహెచ్ఎంసీ కార్మికులు ప్రధానంగా చూస్తే వీళ్ళందరూ కూడా ప్రతి క్రెయిన్ వద్ద కూడా ఆ వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో వాళ్ళ వంతు ఏదైతే ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందో అవన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అవి కొనసాగిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మరికొద్ది గంటల్లోనే పూర్తి స్థాయిలో గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఇంకెక్కువ విగ్రహాలు రద్దీ పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం తెల్లవారుజామున అర్ధరాత్రి 1 గంట నుంచి స్టార్ట్ అయినటువంటి నిమజ్జనము ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్న పరిస్థితి. అయితే మరికొద్దిసేపట్లో దాదాపుగా ఇంకా విగ్రహాలకు సంబంధించినటువంటి ఏదైతే నిమజ్జనం ఉంటుందో నిమజ్జనం పెరిగేటువంటి అవకాశం కూడా ప్రస్తుతానికి కనిపిస్తుంది. అయితే పోలీసు మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని ఏర్పాట్లు పరిశీలించడమే కాకుండా సీసీ కెమెరాల నిఘా పెద్ద ఎత్తున సీసీ కెమెరాల ద్వారా మొత్తం అంతా కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది. అయితే ప్రతి అంశంలో కూడా అంటే ఇక్కడ ఎలాంటి చూసుకోవడందుకు కూడా